సంక్రాంతికి వస్తున్నాం. క్లైమాక్స్ కూడా మనం గెస్ట్ చేయలేం. అనిల్ రావుపూడి భయ్య, ఆ మెసేజ్ ఏంది? నిన్ను మెసేజ్లు ఎవరు అడిగారు భయ్య? కామెడీ బాగా చేసుకున్నావు కదా. కేవలం నీ సినిమా కోసం నాకైతే ఇరిటేషన్ తెప్పించిన క్యారెక్టర్. ఈ మూవీకి రివ్యూ చెప్పడానికి నేను ఇంట్లో తిట్లు తిన్నాను. సంక్రాంతికి వస్తున్నాం. షోగాడు మూవీ రివ్యూ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. సో యాక్చువల్లీ నాకు ఈ మూవీ మీద ఒక ఒపీనియన్ ఉంది, కానీ అది చెప్పే ముందు ఓకే, మిగతా రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, దిగ్గజాలు ఉన్నారు కదా, ఆ దిగ్గజాలుకి నాకు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా, అంటే నేను అనుకునేది వాళ్ళు అనుకునేది ఒకటా కాదా అని ఒకసారి చెక్ చేద్దామని కొంచెం వాళ్ళందరూ వీడియోస్ చూసి నేను లేట్గా రివ్యూ చేస్తున్నాను. కాకపోతే ఈ మూవీలో నేను విన్నది మిగతా రివ్యూస్ నుంచి, ఈ మూవీలో స్టోరీ లేదు, అలాగే అనిల్ రావుపూడి మిగతా మూవీల కంట కొంచెం పర్లేదు, బట్ అతని స్టైల్లోనే అతను తీశారు, అలాగే మూవీలో పెద్దగా ఏం లేదు, ఇలా నేను వాళ్ళ దగ్గర నుండి విన్నా. సో మేబీ వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారేమో మూవీకి, సో అది వాళ్ళ ప్రాబ్లం. సో ప్యూర్లీ ఈ మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ మూవీ, సో డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా నాలా ఈ మూవీని నిజంగా ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ట్రైలర్ చూడగానే మనందరికీ అర్థమైంది, ఒక పెళ్ళైన అతని దగ్గరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రిటర్న్ వస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. సో అలాగే స్టోరీ అంతా కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, కొత్త స్టోరీ అని నేను అన్నాను. కానీ ట్రీట్మెంట్ అయితే అందరూ ఎంజాయ్ చేశారు. మన విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, అలాగే ఐశ్వర్య రాజేష్ ముగ్గురు యాక్టింగ్ చింపేశారు. ఈ కాంబినేషన్ ప్యూర్లీ జమ్. మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. స్టోరీ, సీన్స్, కనెక్టివిటీ చాలా బాగా చేశారు. గోదావరి గట్టుపై సాంగ్, అలాగే దానికి కనెక్టివిటీగా కొన్ని ఫన్ సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక బుడ్డోడు ఉంటాడు, యాక్టింగ్ ఎరగదీస్తాడు. మూవీలో ఎంటర్ అయిన ప్రతి దగ్గర తను చూసి నవ్వుకుంటాం. ఈ మూవీకి స్పాయిలర్ ట్రైలర్, ఎందుకంటే స్టోరీలో చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి, కానీ ట్రైలర్లో కొన్ని పాయింట్స్ రివీల్ చేయడం వల్ల, అంటే మీనాక్షి చౌదరి విలేజ్కి వస్తుంది, అలాగే వైఫ్ ఐశ్వర్య రాజేష్ మన వెంకీ మామతో ఆపరేషన్ భాగంగా వస్తారు. ఇలాంటి పాయింట్స్ ట్రైలర్లో రివీల్ చేయడం వల్ల మనకి ఆ టైంలో హై తేవాల్సిన ఆ ఎక్సైటింగ్ థింగ్స్ అనేది అంత హై తేవు. సో ఆల్రెడీ ట్రైలర్లో రివీల్ చేస్తారు కాబట్టి, లేకుంటే అది కూడా పీక్స్. స్టార్టింగ్లో విలన్ క్యారెక్టర్లో బ్రూటాలిటీ అంతగా వర్కౌట్ కాలేదు, కానీ విలన్తో కూడా చాలా కామెడీ జనరేట్ చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాం. విలన్ని మేబీ ఆ బ్రూటాలిటీ ఇనీషియల్గా చూపించానని అనుకున్నారు, కానీ ఆ బ్రూటాలిటీ లేదు. స్టిల్ అదే విలన్తో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ అయితే పెద్ద బ్యాంగ్ అయితే లేదు, బట్ యూనిక్గా ఉంది. ఆ ఇంటర్వెల్ టైంలో నేను కొన్ని వర్డ్స్ వ్యూవర్స్ నుంచి విన్నవి ఏంటంటే, క్రింజ్ కామెడీ అయితే మూవీలో లేదు, అలాగే కుళ్ళు జోక్స్ ఉన్నాయని వ్యూవర్స్ అనడం నేను విన్నా. ఇంటర్వెల్ తర్వాత ఎవ్రీ సీన్ సెట్టింగ్ చాలా బాగుంది ట్విస్టులతో. ఈ బుడ్డోడు, ఇందాక చెప్పిన క్యూట్ ఉన్న బుడ్డోడు, ఆడొచ్చిన ప్రతి దగ్గర కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్కరి ముఖం మీద చిన్న స్మైల్ అనేది ఉంది. హీరోయిన్స్ ఇద్దరి మధ్యన రైవలరీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. వాళ్ళ మధ్యన ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఉంటుంది చూడండి, అది చాలా బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో ఫైట్ సెట్టింగ్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. ఎవరూ కూడా గెస్ చేయం. ఒక యూనిక్ వేలో ఆ ఫైట్ డిజైన్ చేసిన విధానం ఈ కొన్ని రోజుల్లో ఏ మూవీలో నేనైతే చూడలేదు. మీరు కూడా ఆ ఫైట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కూడా మనం గెస్ చేయలేం. అనిల్ రావుపూడి భయ్య, ఆ మెసేజ్ ఏంది? నిన్ను మెసేజ్లు ఎవరు అడిగారు భయ్య? కామెడీ బాగా చేసుకున్నావు కదా. కేవలం నీ సినిమా కోసం హస్బెండ్స్ అందరినీ పనంగా పెట్టేసావు. నీకు అది అర్థమైందో లేదో. మూవీలో క్లైమాక్స్ సీన్ నేను ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ చూసా, విశాఖ నగర్ వీధుల్లోని, వైజాగ్ వాళ్ళు తీసిన సినిమా. అది వెబ్ సిరీస్లో రిలీజ్ చేశారు. సో ఆ వెబ్ సిరీస్లోని ఒక సీన్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టే విధానం. సో సేమ్ అదే ఎమోషన్ ఇక్కడ కూడా ఉంది. సో ఏదో కొంచెం అదే కాపీ కొట్టినట్టయితే నాకు అనిపించింది. కాకపోతే ఇక్కడ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సో విశాఖ నగర్ వీధుల్లో మేబీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మూవీ మొత్తానికి నాకైతే ఇరిటేషన్ తెప్పించిన క్యారెక్టర్ అయితే సీఎం పక్కన ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇరిటేషన్ తెచ్చింది. అండ్ ఆబ్వియస్లీ పెద్ద బ్యానర్లో వచ్చిన సినిమా కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్, పిక్చర్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఈ మూవీకి నన్ను రేటింగ్ ఇమ్మంటే నేను 2 రేటింగ్స్ ఇస్తాను. ఒకటి ఎంటర్టైన్మెంట్ పరంగా 4.5 out of 5, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. కానీ
యాజ్ ఏ డైరెక్టర్ నన్ను రివ్యూ ఇవ్వమంటే నేను 3.8/5 ఇస్తాను. బికాస్ ఇది సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన మూవీ. సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టారు, కానీ కొన్ని అడల్ట్ జోక్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా కొంతమంది ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారు. సో అందుకని ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మీకు ఇబ్బంది లేదు అనుకుంటే వెళ్ళండి. కానీ కొన్ని అడల్ట్ జోక్స్ మీరు ఫ్యామిలీతో తీసుకోలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సింగిల్గా వెళ్ళండి. కానీ ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్గా చూడాల్సిన సినిమా. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షోగాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో రివ్యూసే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. వెబ్ సిరీస్ కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాం. సో సబ్స్క్రైబ్ టు షోగాడు ఛానల్.